హాయ్ గైస్ అందరికీ ఈ ఛానల్లో వచ్చేసి మనము NS200 వీడియో అయితే రివ్యూ చూపించబోతున్నాము. అలానే మా ఛానల్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. అలానే బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నేను హెడ్లైట్ ఒకసారి చూపిస్తాను అని చూసుకోండి. హెడ్లైట్ ఫుల్ ఎల్ఈడి సిస్టమ్ ఇది ఇప్పుడు వచ్చింది, చూసుకోవచ్చు. పాసింగ్ కూడా అలానే వచ్చేసి ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 180/17 ఫ్రంట్ టైరు. అలానే బ్యాక్ టైర్ అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు, 130/70/17 బ్యాక్ టైరు. టైర్ ల్యాంప్ లుక్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనము ఫుల్ చేంజ్ అయితే చేసి ఉండారు. టైర్ ల్యాంప్ లుక్ అయితే కూడా ఇప్పుడు ముందు కన్నా ఇప్పుడు బాగా అవుట్లుక్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే చూసుకోవచ్చు. కలర్ కూడా మనకు వైట్లో వచ్చి ఫుల్ మిల్క్ వైట్. ఇదిరా మనకు డ్యూల్ ఛానల్ ABS వస్తుంది. ఇది ABS డ్యూల్ ఛానల్. అలానే ఇది ఫ్రేమ్ వచ్చేసి మామూలుగా వైట్ కలర్లో అట్లా ఇస్తున్నాడు, బ్లాక్ కలర్లో. ఇప్పుడు ఫ్రేమ్ వచ్చేసి గ్రే కలర్లో ఇస్తున్నాడు. ఫ్రేము బ్లాక్ ప్లస్ గ్రే ప్లస్ వైట్. స్టిక్కర్ వచ్చేసి రెడ్. దీని పూర్తి లుక్ అయితే మనకు టోటల్ బ్యాక్ సైడ్ టైర్ కాడి నుంచి కూడా చూసుకోవచ్చు ఒకసారి. మొత్తం చేంజెస్ అయితే దీంట్లో ఉండే. BS7 మోడల్ అయితే కొత్త మోడల్ కదా, దీంట్లో టోటల్ చేంజెస్ కూడా ఉన్నాయి. దీంట్లో ఇంకా మీటర్గానే కదా. దీంట్లో ఉండే ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఛార్జింగ్ కూడా ఉంది. ఛార్జింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. మీటర్ కూడా బ్లూటూత్ ఆప్షన్ ఉంది. అలానే మీటర్ కూడా మనకు డిజిటల్ మీటర్, ఫుల్ డిజిటల్. నార్మల్గా అయితే డిజిటల్ అంటే RPM వచ్చి పక్క చూపిస్తాను, అట్లా లేకుండా ఫుల్ డిజిటల్. మన ఇంజన్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మనము. బ్లాక్లో కూడా చాలా షైనింగ్ అయితే, గ్లాసీ బ్లాక్ మాదిరి ఇస్తుంది షైనింగ్ అయితే. DTSI ట్రిపుల్ స్పార్క్ ఇంజన్. ఇది 3 ప్లగ్గులు అయితే వస్తాయి బండికి అయితే. మనం నార్మల్గా 1, 2 లేదా 2 ఇస్తాడు ప్లగ్గులు అయితే. దీంట్లో 3 ప్లగ్గులు అయితే ఇస్తాడు ఆప్షన్. నేను షాక్ అబ్జర్వ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. వెనకాల షాక్ అబ్జర్వ్ అయితే. టైర్ ల్యాంప్ అయితే చూపించాము. ఇండికేటర్స్ కూడా చూడండి, టోటలీ చేంజ్. ఇండికేటర్స్ కూడా చేంజ్ చేస్తలేదు. న్యూ మోడల్ LED ఇండికేటర్స్ అయితే వచ్చాయండి. ఫ్రంట్ డిస్క్ కలర్ కూడా నేను చూడలేదు అంత సేపటి నుంచి. గ్రే కలర్ డిస్క్లు ఇవి, అలా వీల్స్ గ్రే కలర్ ఇవి. మన అన్ని బండ్లలో వచ్చినట్టే దీంట్లో కూడా సెంటర్ స్టాండ్ వస్తుంది మనకు. బండి కూడా బాగా నిలబెట్టుకునేది అందుకు. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే లుక్ ఇది. సార్ టైర్ ఫ్రంట్ సైజెస్ ఇవి. మన వెనకాల సీట్ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సీట్ అయితే మనము రైట్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. తొలదానికైతే వేరే నార్మల్ బండ్ల కన్నా దీంట్లో అయితే బాగుంటుంది. వెనకాల మంచిగా బాగా కరెక్ట్గా కూర్చుండేట్టు కూడా ఉండొచ్చు దీంట్లో. కూలెంట్ సిస్టమ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మనము. మామూలుగా ముందు వచ్చే బండి మాదిరి కూలెంట్ సిస్టమ్ కూడా దీంట్లో సేమ్ అంతా. టోటల్ ఇంజన్ అంతా 200 NS200 ఇంజన్, సేమ్ మోడల్ అంతా. మనకు బ్రేకింగ్లో కూడా మనకు చేంజెస్ వస్తాయి. అలానే మీటర్లో అంటే టోటల్ బండి ఓవరాల్ బండి చూసుకున్నా కూడా మనకు లుక్ కూడా అంతా మార్చేసి ఉన్నాడు 200 అయితే. మోడ్స్ అయితే దీంట్లో ఇచ్చాడు. మోడ్స్ అన్నీ దీంట్లో ఇచ్చేసాడు. ABS సిగ్నల్ కూడా ఇక్కడ ఉంది, న్యూట్రల్ సిగ్నల్ ఉంది. అలానే ఇండికేటర్స్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు ఒకసారి. ఇండికేటర్స్ హాజర్ దిఖా. రైట్ సైడ్ ఇండికేటర్ కూడా చూపేసాడు చూడండి నేను ఒకసారి. మనకు అట్లానే ఎగ్జాస్ట్ ఒకసారి చూస్తే ఈ బండిలో ఎట్లా వస్తుంటే, ఎగ్జాస్ట్ వచ్చి కింద ఇస్తాడు. ఎగ్జాస్ట్ ఇక్కడైతే ఎగ్జాస్ట్ అంతా ఇక్కడ ఇస్తాడు. సిస్టమ్ ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మడ్గాడు కూడా మనం చూసుకోవచ్చు ఒకసారి. మడ్గాడ్ ఫినిషింగ్ కూడా అయితే చాలా బాగా ఇచ్చాడు. మడ్గాడ్ ఫినిషింగ్ కూడా ఒకసారి. దీనికి ఏమంటారు, మోనో అనుకుంటా. మోనో కాదు, అప్స్ అండ్ డౌన్
ఫ్రంట్ ఫోర్త్ సిస్టమ్ అయితే అప్స్ అండ్ డౌన్ ఇది. ఎగ్జాస్ట్ సౌండ్ చూపిద్దామంటే దీంట్లో అయితే పెట్రోల్ అయితే లేదు. ఇప్పుడే వచ్చి ఉండేది బండి ఇది. ఇప్పుడే షోరూమ్కి అయితే బండి దిగి ఉండేది ఇది. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మేము చూపించాలనుకుంటే దీనికి అయితే పెట్రోల్ లేదు. పెట్రోల్ వేసి అయితే చూపించాలంటే నాకు కూడా టైం అయిపోయింది అందుకోసమే. అలానే మీకు మరిన్ని వీడియోస్ అయితే మీకు కావాలంటే బైక్ వీడియోస్ నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చాలా బండి ఉన్నాయి ఇక్కడ. దీంట్లో వేరియంట్స్ వస్తాయి ఎన్ఎస్లో 125 అలానే 160 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 160 ఇది సేమ్ 200 వచ్చినట్టే వస్తుంది 160 కూడా. నాకు బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,98,000 1,98,000 దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పింది మా అన్న. 1,98,000 ఫుల్ యాక్సెసరీస్తో పాటు దీనికి వచ్చే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమేమి వస్తాయి దాంతో పాటు కలిపి ఆ ప్రైస్ అయితే అన్న మనకు చెప్పినారు.